అస్సలాము అలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో నీతులు చెప్పి ఇప్పుడు వెనకడుగు వేస్తున్న EU. చైనా ఉత్పత్తుల జోరుతో భయాందోళనల్లో పశ్చిమ దేశాలు. సొంత పరిశ్రమలను కాపాడుకునేందుకు సుంకాలు పెంచుతూ ద్వంద్వ వైఖరి. మోసాలకు పాల్పడిన చైనా బిలియనీర్కు 30 ఏళ్ల జైలు శిక్ష, 889 మిలియన్ల జరిమానా విధించిన అమెరికా కోర్టు. బాధితులకు న్యాయం జరిగిందన్న న్యాయమూర్తి. మసీదులను కాపాడేందుకు ముందుకొచ్చిన హిందూ ముస్లింలు. రాజస్థాన్ సరిహద్దుల్లో ఐక్యత చాటిన 2 వర్గాలు. ప్రార్థనా స్థలాల కూల్చివేతను అడ్డుకున్న వైనం. పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్పై కాంగ్రెస్ అసంతృప్తి. ఆపరేషన్ సింధూర్లో అమరుల గురించి తప్పు దోవ పట్టించారని ఆరోపణ. ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన ప్రతిపక్షం. ఈసీ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ. పక్షపాత వైఖరిపై విచారణ చేయాలని కోరిన ప్రతిపక్షాలు. ఎన్నికల జాబితాల సవరణలో పారదర్శకత డిమాండ్. ఫీజు రీయింబర్స్మెంట్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. విద్యార్థులకు ఊరట కల్పించిన న్యాయస్థానం. జూలై 6కి వాయిదా పడిన విచారణ. రైతులకు ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్. రైతు భరోసా నిధుల మంజూరులో జాప్యంపై విమర్శలు. రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్. వైద్యుల సర్టిఫికేట్లను నిలిపివేయవద్దని కళాశాలలకు హెచ్సి ఆదేశం. చట్టపరమైన చర్యల ద్వారా బకాయిలు వసూలు చేసుకోవాలని సూచన. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరిక. తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా సంజయ్ బాజు బాధ్యతలు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన అధికారి. పలు కీలక శాఖలకు అదనపు బాధ్యతలు అప్పగింత. హైదరాబాద్ ఓటరు నమోదు ఫారాలను ఉర్దూలో అందుబాటులో ఉంచాలని హైకోర్టు సూచన. స్థానిక ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఈసీఐకి ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టనున్న స్పేస్ ఫీల్డ్స్ సహా పలు సంస్థలు. 4,000 మందికి ఉపాధి కల్పించనున్న హీరో మోటోకార్ప్ కేంద్రం. పారిశ్రామికాభివృద్ధిలో ముందుకెళ్తున్న రాష్ట్రం. విద్యార్థుల కోసం త్వరలో AI ట్యూటర్ ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచడమే లక్ష్యమన్న నారా లోకేష్. ఆక్వా రైతులకు యూనిట్కు ₹1.5 విద్యుత్ సరఫరా. పూర్తి రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు. నంద్యాలలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభం. సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు ముందుకెళ్లాలని మంత్రి NMD ఫారూక్ సూచన. సాయి కృష్ణ మృతి కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని అంబటి లేఖ. పోలీసుల తీరుపై సిట్కి పలు కీలక ప్రశ్నలు సంధించిన వైసీపీ నేత. ఫీజు రీయింబర్స్మెంట్ కేసులో విద్యార్థులకు ఊరట కల్పించిన తెలంగాణ హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30, 2026న ఈ కేసుకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గతంలో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ జరిగే వరకు పొడిగిస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్స్ నెంబర్ 9లోని ఫీజుల వసూలు మరియు రీయింబర్స్మెంట్కు సంబంధించిన నిబంధనలపై విద్యా సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్లోని వివాదాస్పదమైన 4 నిర్దిష్ట నిబంధనలను హైకోర్టు ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసి విద్యా సంస్థలకు ఒక రకమైన ఊరటనిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు అనేక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు పెద్ద ఊరటగా పరిగణించబడుతోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో తన తదుపరి స్పందనను మరింత పటిష్టంగా సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై విద్యార్థి సంఘాలు, యాజమాన్యాలు కూడా
కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న విచారణలో ఉన్నత న్యాయస్థానం ఎలాంటి తుది తీర్పునిస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా నిధులపై సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల పక్షాన నిలబడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వారిని దారుణంగా మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన రైతు భరోసా పథకం కింద రైతులకు చెల్లించాల్సిన దాదాపు 30,000 కోట్ల రూపాయల భారీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బకాయి పెట్టారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మందికి పైగా రైతులు ఈ ఆర్థిక సహాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏడాదికి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని రైతులకు మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చాక కేవలం 1 లేదా 2 ఎకరాలకు మాత్రమే కొద్దిపాటి నిధులు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అంతేకాకుండా తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న 2 లక్షల రూపాయల పంట రుణ మాఫీ పథకాన్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. యూరియా కొరతను కూడా పరిష్కరించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. వైద్యుల సర్టిఫికేట్లను అడ్డుకోవద్దని మెడికల్ కళాశాలలకు హైకోర్టు తీవ్ర హెచ్చరిక. వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన కేసులో తెలంగాణ హైకోర్టు విద్యాసంస్థలకు చాలా స్పష్టమైన మరియు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. జస్టిస్ కె లక్ష్మణ్ మరియు జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యుడి అసలు సర్టిఫికెట్లను వారం రోజుల్లోగా బేషరతుగా తిరిగి ఇచ్చేయాలని సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ వైద్యుడు 2024-25 విద్యా సంవత్సరంలో DMMCH సూపర్ స్పెషాలిటీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయిన తర్వాత అవసరమైతే 2 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేయాలనే సర్వీస్ బాండ్ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏకంగా 50 లక్షల రూపాయల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సర్వీస్ బాండ్ ఉల్లంఘించారనే సాకుతో MBBS, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంటర్న్షిప్ లాంటి వైద్యుల ఒరిజినల్ డాక్యుమెంట్లను అట్టే పెట్టుకునే హక్కు ఏ ఒక్క విద్యా సంస్థకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా బకాయిలు వసూలు చేసుకోవాలనుకుంటే చట్టపరమైన మార్గాలను మాత్రమే ఆశ్రయించాలి తప్ప అత్యంత కీలకమైన సర్టిఫికేట్లను తమ వద్ద అక్రమంగా పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్న సంజయ్ బాజు. రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా సీనియర్ అధికారి సంజయ్ జాజు జూన్ 30, 2026న లాంఛనంగా నియమితులయ్యారు. ఈ నియామకం జరిగిన వెంటనే ఆయన మంగళవారం హైదరాబాద్లోని MCR HRD ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలోని బోధి పెవిలియన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు అద్భుతమైన సేవలు అందించిన సీనియర్ అధికారి కె రామకృష్ణారావు పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు ఈ అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. రామకృష్ణారావు రిటైర్మెంట్ తర్వాత ఆయన అనుభవాన్ని వాడుకునే ఉద్దేశంతో ఆయనను సీఎం సలహాదారుగా మరియు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం తిరిగి నియమించింది. కాగా 1992 బ్యాచ్కి చెందిన ప్రతిభావంతుడైన IAS అధికారి అయిన సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా పరిశ్రమలు, వాణిజ్యం, IT శాఖలతో పాటు CMOలోని పరిశ్రమలు మరియు పెట్టుబడుల సెల్ CEO లాంటి అత్యంత కీలకమైన బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అదనంగా అప్పగించడం విశేషం. పరిపాలనలో తనదైన ముద్ర వేసిన సంజయ్ జాజు రాక పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఓటరు నమోదు ప్రక్రియలో ఉర్దూ ఫారాలు కల్పించాలని ఈసీఐకి హైకోర్టు సూచన. రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు అత్యంత సానుకూలంగా స్పందించింది. రానున్న రోజుల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు నమోదు ఫారాలను కేవలం తెలుగు, ఆంగ్లంలో మాత్రమే కాకుండా ఉర్దూలో కూడా అందుబాటులో ఉంచే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని జస్టిస్ బొల్లం విజయసేన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అంటే ఈసీఐని ఆదేశించారు. ఓటరు నమోదు ఫారాలను కేవలం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా సవాలు చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ ముజీబ్ అయ్యూబ్ కోర్టులో ఈ కీలక పిటిషన్ వేశారు. తెలంగాణ వ్యాప్తంగా జూన్ 25న ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జూలై 24 వరకు నిర్విరామంగా కొనసాగనుంది. హైదరాబాద్ నగరంలోని ఓటర్లలో సుమారు 20% మంది కేవలం ఉర్దూ మాత్రమే మాట్లాడేవారు ఉన్నారని, కాబట్టి ఉర్దూ ఫారాలు లేకపోవడం వల్ల వేలాది మంది ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఈసీఐ న్యాయవాది అవినాష్ దేశాయ్ ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా 5 నుండి 10 ఉర్దూ నమూనా ఫారాలను ఉంచాలని ఆదేశాలు ఇచ్చామని న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏపీలోకి వెల్లువల పారిశ్రామిక పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త శకం మొదలవుతుంది. రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు భారీ పరిశ్రమలు రానున్నాయి. అనంతపురం జిల్లాలోని తిమ్మసముద్రం ఇండస్ట్రియల్ పార్క్లో ఏకంగా 120 ఎకరాల విస్తీర్ణంలో స్పేస్ ఫీల్డ్ సంస్థ రాకెట్ ఫ్యూయల్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనుంది. జూలై 2028 నాటికి దీనిని పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా సుమారు 3,000 మంది స్థానికులకు అత్యున్నత నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అలాగే కాకినాడ సెజ్లో 50 ఎకరాల సువిశాల స్థలంలో 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో స్పెషాలిటీ రసాయన కర్మాగారాన్ని స్థాపించేందుకు డిఏసిఎల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో ప్రముఖ సంస్థ సిఫీ 15,266 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 500 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుండగా దీనికోసం ప్రభుత్వం మరో 25 ఎకరాల భూమిని అదనంగా కేటాయించింది. మరోవైపు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సత్యవేడు మండలంలోని మాదనాపాలెంలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఏకంగా 4,000 మంది స్థానికులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుంది. ఈ పరిణామాలు రాష్ట్రాభివృద్ధికి గొప్ప ఊతం ఇవ్వనున్నాయి. విద్యార్థుల కోసం సరికొత్త ఏఐ ట్యూటర్ను తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలో అత్యంత ఘనంగా జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో క్లాస్ రూమ్ లెర్నింగ్ను మరింత మెరుగుపరచడానికి త్వరలోనే అత్యాధునిక సాంకేతికతతో ఏఐ ట్యూటర్ను ప్రవేశపెడతామని ప్రకటించారు. విద్యార్థులు వారి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవాలంటే ఇలాంటి టెక్నాలజీ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అమరావతిలో ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి లైబ్రరీని వచ్చే ఏడాదిలోగా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న విద్యా సంవత్సరంలో కనీసం 2 లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ బడుల నుండి ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే రికార్డు స్థాయిలో 106,000 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరడం గొప్ప పరిణామమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయల నగదుతో పాటు సర్టిఫికెట్లు, మెడల్స్ మరియు 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేసి ఘనంగా సత్కరించారు. ఆక్వా రైతులకు బంపర్ ఆఫర్, ఇకపై ₹1.5కే విద్యుత్ సరఫరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు
రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆక్వా రైతులందరికీ జోన్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి విద్యుత్ యూనిట్పై పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇస్తూ కేవలం ₹1.5కే నిరంతర విద్యుత్ అందిస్తామని మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ బృహత్తర సబ్సిడీ పథకం ద్వారా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏకంగా ₹1,180 కోట్ల భారీ నిధులను కేటాయించిందని ఆయన తెలిపారు. కాకినాడలో ఆల్ ఇండియా ప్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ శుభవార్తను పంచుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సబ్సిడీ విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసి ఉచిత రిజిస్ట్రేషన్ విధానాన్ని తక్షణమే అమలు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి డేటాబేస్ సిద్ధం చేసి రైతులకు వెంటనే సబ్సిడీ అందేలా చూస్తామన్నారు. అలాగే భీమవరంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఉప కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయం వద్ద విశాఖ సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ₹100 కోట్ల అంచనా వ్యయంతో ఒక ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నిర్ణయాలతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నంద్యాలలో వైభవంగా ఏరువాక పౌర్ణమి సంబరాలు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఖరీఫ్ విత్తే కాలాన్ని పురస్కరించుకుని రైతులు ఎంతో పవిత్రంగా భావించే ఏరువాక పౌర్ణమి వేడుకలను అత్యంత ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ విశేష కార్యక్రమానికి న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ వేడుకల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న ఎల్ నినో లాంటి భయంకరమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు కరువును సమర్థవంతంగా తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు కేవలం సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా ఆధునిక డిజిటల్ టెక్నాలజీని కూడా విరివిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 25 నుండి 30 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక PMMS కిట్లను వినియోగించాలని, 45 రోజుల తర్వాత ఆ బయోమాస్ను తిరిగి మట్టిలో కలిపేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రైతులకు సూచనలిచ్చారు. ఇకపై యూరియా, DAP లాంటి ఎరువుల పంపిణీకి APAIMS మొబైల్ అప్లికేషన్ ద్వారా కోటాలు కేటాయించి రసాయనాల వాడకం వల్ల నేల పాడవకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సాయికృష్ణ మరణంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన లేఖ. విజయవాడ పరిధిలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ అత్యంత సున్నితమైన కేసు దర్యాప్తు సరైన దిశలో పారదర్శకంగా జరగడం లేదని తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సిట్ చీఫ్ మరియు IG అయిన ఎం రవిప్రకాష్కు ఒక ఘాటైన లేఖ రాశారు. రిమాండ్ నివేదికలో స్పష్టంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ మరియు ఇతర ఉన్నత స్థాయి పోలీసు అధికారుల పేర్లు ఉన్నప్పటికీ కేవలం కింది స్థాయి అధికారి అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును మాత్రమే సస్పెండ్ చేసి ఎందుకు ఈ కేసును నీరు గారుస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలోని అత్యంత కీలకమైన CCTV ఫుటేజీ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సాంకేతిక బృందం వద్ద ఉన్న ఆ ఫుటేజీని ఇప్పటి వరకు ఎందుకు సీజ్ చేయలేదని అంబటి నిలదీశారు. సాయికృష్ణ కదలికలను మరియు మృతదేహాన్ని తరలించిన తీరును గుర్తించేందుకు అధికారులు మొబైల్ ఫోన్లు, కాల్ రికార్డులతో పాటు విజయవాడ మ్యాట్రిక్స్ సర్వైలెన్స్ సిస్టమ్ ఫుటేజీలను సిట్ బృందం ఎందుకు సమగ్రంగా పరిశీలించడం లేదని ఆయన తన లేఖలో నిలదీయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్లో అసత్యాలు చెప్పిన రక్షణ మంత్రిపై కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీస్. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన ఆపరేషన్ సింధూర్ వ్యవహారంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏకంగా పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 జూలైలో ఆపరేషన్ సింధూర్లో ఏ ఒక్క భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోలేదని రక్షణ మంత్రి లోక్సభలో అబద్ధపు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత KC వేణుగోపాల్ ఆయనపై అధికారికంగా ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
దేశం కోసం అసువులు బాసిన 6 వీర జవాన్ల బలిదానాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, వారి కుటుంబాలను మరియు అహర్నిశలు శ్రమిస్తున్న సాయుధ బలగాలను ఘోరంగా అవమానించడమేనని వేణుగోపాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి అమరులైన సైనికుల వివరాలను దేశ ప్రజల నుంచి గోప్యంగా ఉంచడం ముమ్మాటికి అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తరహా చర్యలు ప్రజలకు వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోయేలా చేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, సైనిక ప్రాణ నష్టంపై నిజాలు వెల్లడించకుండా సభను తప్పుదోవ పట్టించిన మంత్రిపై పార్లమెంటరీ నిబంధనల ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఎలక్షన్ కమిషన్ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విపక్షాల ఉమ్మడి లేఖ. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమికి చెందిన 23 ప్రతిపక్ష పార్టీలతో పాటు ఒక స్వతంత్ర ఎంపీ కలిసి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న ఏకపక్ష మరియు వివాదాస్పద నిర్ణయాలపై ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే CJIకి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తోందని వారు ఆ లేఖలో ఆరోపించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడాలని స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఈ లేఖ ద్వారా అత్యంత భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి ప్రారంభించిన ఈ కీలక విన్నపానికి ఆప్ మరియు DMK పార్టీలు కూడా మద్దతు తెలపడంతో జాతీయ స్థాయిలో ఈ అంశం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ పౌరుల పవిత్రమైన ఓటు హక్కును కాపాడే బాధ్యత రాజ్యాంగ సంస్థలపై ఉందని వారు గుర్తు చేశారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అత్యున్నత వ్యవస్థలు అధికార పార్టీ చేతిలో కేవలం కీలు బొమ్మలుగా మారడం భారతదేశ ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తక్షణమే ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని వారు కోరారు. మసీదుల పరిరక్షణకు ఏకమైన హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీక. రాజస్థాన్ సరిహద్దు జిల్లాలైన బాడ్మర్ మరియు జైసల్మేర్లలో మత సామరస్యం వెల్లివిరిసింది. జూన్ 27, 2026న ప్రార్థనా స్థలాల తొలగింపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందూ మరియు ముస్లిం వర్గాలు ఒకే తాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా అద్భుతమైన ఐక్యత చాటారు. ఆపరేషన్ స్వీప్ పేరుతో భారత పాకిస్తాన్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రార్థనా స్థలాలన్నింటినీ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేస్తామన్న ప్రభుత్వ ఆదేశాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్వధర్మ శాంతి సభ అంటే అన్ని మతాల శాంతియుత అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ నిరసనల్లో కేవలం మైనారిటీ వర్గాల ప్రార్థనా మందిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరపడాన్ని హిందూ సోదరులు కూడా ముక్త కంఠంతో ఖండించడం విశేషం. దశాబ్దాలుగా సోదర భావంతో కలిసి జీవిస్తున్న తమ మధ్య కుట్రపూరితంగా విద్వేషాలు సృష్టించేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ఏకపక్షంగా మసీదులు మరియు ఇతర కట్టడాలను కూల్చివేయడాన్ని వెంటనే ఆపాలని ఉన్నతాధికారులకు ఒక వినతి పత్రం అందజేశారు. ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలిచిన 2 మతాల ప్రజలు అత్యంత శాంతియుతంగా చేసిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రశంసలు అందుకుంటుంది. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించాలని, మతపరమైన కట్టడాల జోలికి వస్తే సహించేది లేదని వారు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మత సామరస్యానికి ఈ ఘటన ఒక గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు చూపిన సమైక్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అక్రమ నిర్మాణాల పేరుతో పేద ప్రజల ఇళ్లను, పవిత్రమైన ప్రార్థనా మందిరాలను నేలమట్టం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాలని, 2 వర్గాల నడుమ ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తాము ఎప్పటికీ సాగనివ్వబోమని వారు తెగేసి చెప్పారు. ఈ పరిణామం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓటమి భయంతో స్వేచ్ఛా వాణిజ్య విధానాలకు పాతరేస్తున్న పశ్చిమ దేశాలు ద్వంద్వ వైఖరిలో
యూరోపియన్ యూనియన్. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలపై స్వేచ్ఛా వాణిజ్య విధానాలను బలవంతంగా రుద్దిన పశ్చిమ దేశాలు ఇప్పుడు ఆ వాణిజ్య పోటీలో తాము వెనుకబడిపోతుండడంతో తీవ్ర ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. చైనా నుండి వస్తున్న నాణ్యమైన ఉత్పత్తులతో పోటీ పడలేక ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అంటే EU రక్షణవాద విధానాలకు తెరలేపుతుంది. బ్రసెల్స్లో సోమవారం EU వాణిజ్య కమిషనర్ మరోస్ సెఫ్కోనిక్, చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో వీరిద్దరి మధ్యన వాడివేడిగా చర్చలు జరిగాయి. యూరోప్లో చైనా ఎగుమతులు అపరిమితంగా పెరిగిపోతుండటం పట్ల యూరోపియన్ యూనియన్ అసహనం వ్యక్తం చేసింది. 2025లో చైనా వాణిజ్య మిగులు ఏకంగా 15% పెరిగి $411 బిలియన్ చేరుకోవడం యూరోప్ దేశాలను కలవరపెడుతుంది. ఇది రోజుకు దాదాపు €1 బిలియన్ సమానం. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై యూరోపియన్ యూనియన్ ఏకంగా 35.3% వరకు అధిక సుంకాలు విధించినప్పటికీ BYD, చెర్రీ లాంటి చైనా కంపెనీలు మే నెలలోనే 10% పైగా కార్ల అమ్మకాలు సాధించాయి. గతంలో అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేయాలని నీతులు చెప్పిన పశ్చిమ దేశాలు ఇప్పుడు చైనా చేతిలో ఓడిపోతున్నామనే భయంతో నిబంధనలు మారుస్తుండటం విమర్శలకు తావిస్తుంది. $1 బిలియన్ మోసం, చైనా వ్యాపారవేత్తకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు. అమెరికాలో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణంలో చైనా దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గువో వెంగుయ్కి మన్హట్టన్ కోర్టు ఏకంగా 30 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్ష విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 1000 మంది అమాయక బాధితుల నుండి $100 మిలియన్ ఆయన అత్యంత మోసపూరితంగా దోచుకున్నట్లు అమెరికా న్యాయస్థానం నిర్ధారించింది. బాధితులకు న్యాయం చేసే దిశగా $889 మిలియన్ తక్షణమే తిరిగి చెల్లించాలని జడ్జి అనాలిసా టోరెన్ ఆయనను కఠినంగా ఆదేశించారు. మైల్స్ గువోగా కూడా పిలువబడే ఇతను 2015లో చైనా నుండి పారిపోయి అమెరికాలో ఆశ్రయం పొందాడు. అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఆ ముసుగులో పెట్టుబడిదారుల నుంచి అక్రమంగా నిధులు సేకరించి సెక్యూరిటీ మోసాలు, వైర్ ఫ్రాడ్ మరియు మనీ లాండరింగ్ లాంటి ఎన్నో దారుణమైన నేరాలకు పాల్పడ్డాడని అమెరికా అధికారులు పక్కా ఆధారాలతో నిరూపించారు. 2023లో సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న ఆయన విలాసవంతమైన భవనంలో FBI అధికారులు గువోను అరెస్టు చేశారు. 2024లో జ్యూరీ ఆయనను ఈ కేసులో ముద్దాయిగా తేల్చగా ఇప్పుడు న్యాయస్థానం ఈ కఠిన శిక్ష ఖరారు చేసింది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.